నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. చరణ్ ఆనాటి మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ఆనాటి ఇంగ్లీష్ పరిపాలన ఎదిరించే దానిలో ప్రాణాలు అర్పించి ఆనాటి బ్రిటిష్ తుపాకుల తూటాలకు ఎదురొడ్డి గుండెలు చూయించి దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాబట్టి ఈనాడు మనం ఆ స్వాతంత్ర గాలో పిలుస్తా ఉన్నాం. అటువంటి మహనీయుల ఆకాంక్షలు యావత్ భారత జాతి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని త్యాగాలు చేశారు. మనం ఆ మహానుభావుల ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవన విధానాన్ని మనం అనుసరించినప్పుడే, కనీసం అందులో 1% మనం అనుసరించినప్పుడే నిజంగా ఇటువంటి సందర్భాలు, అది 15th ఆగస్టు అయినా 20 జనవరి అయినా మనం జరుపుకోవడంలో అర్థం ఉంటుంది. నిజమైనటువంటి మన భారతీయ పౌరులైతాం కాబట్టి మరి నా శాఖ కూడా సాంస్కృతిక శాఖ, కల్చరల్ శాఖ. కల్చర్ అంటేనే జీవన విధానం, సంస్కృతి జీవన విధానం కాబట్టి వాటందరూ కూడా పాటిద్దామని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి మీ అందరికీ సవినీయ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.